దేవుడని విశ్వసిస్తున్నావా? మరి ఆ ప్రభు కొరకు చివరి దాకా నమ్మకంగా బ్రతుకుతావా? మరి ఇది మొదలుకొని సంఘములో సహవాసంలో దేవుని కొరకు బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి మేము బాప్తిస్మం ఇస్తున్నాం. సరేనా? ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి దేవానికి స్తుతి, స్తోత్రములు 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 నాయన. మీరిచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ దాసుని నాయన, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రభువా బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఇదిగో మీ దాసుడు దీవెనయ్య అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉండగా మీరు ఆశీర్వదించండి, మీరు ఇంకా ప్రత్యేకపరచండి. ఆ అభిషేకం మీ దాసుని మీద ఉంచండి నాయన. అన్ని విధాలుగా మీరు బలపరచమని, ప్రత్యేకపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. నీకు కావాలనా నమ్మకం కలిగిన ప్రేపర్లకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. లక్ష్మిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరలోక రాజ్యానికి వారసులు, రాజ్యానికి వారసురాలుగా నాయన వాక్యం చేత నాయన నా తండ్రి రక్షించబడి బాప్తిసానికి సిద్ధపడి ఉండగా నాయన లక్ష్మిని మీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించండి. ఆయురారు అయ్యా తోడుగు ఈ సంతోషము జాగ్రత్త ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు యేసు వద్దకి రమ్ము. యేసయ్యను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? మరి యేసుక్రీస్తు శిలువ రక్తముతో నిన్ను కడిగి ఆయన పవిత్రపరుస్తున్నాడని విశ్వసిస్తున్నావా? మరి ఆయన రక్తము ద్వారా నీవు పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడుతున్నావు. ఎటువంటి పరిస్థితులు వచ్చిన చివరి దాకా ప్రభువు కొరకు నువ్వు నిలబడతావా? మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము బాప్తిస్మం నీకు ఇస్తున్నాం. ఓకేనా? ఓకేనా? ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డ తీసుకున్న తీర్మానం బట్టి, మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీ బిడ్డకు నాయన దయమ్మ అనేటువంటి పేరుతో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. నిశ్చయముగా తండ్రి మీ బిడ్డను ఆశీర్వదించి అత్యున్నతమైన నీ కృపలో బలపరిచి భద్రపరిచి ప్రత్యేకపరచమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నమ్మకం కలిగిన ప్రేపర్లకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీరజాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. యవ్వన కాలంలో నీ బిడ్డ ప్రభు నీ వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసానికి సిద్ధపడి ఉండగయ్యా. నీ బిడ్డని పరిశుద్ధాత్మతో అభిషేకించండి. నీ ఆత్మ వరములతో నింపండి, ఆత్మ ఫలములతో నింపండి అయ్యా. మారు మనసు ఫలములు ఫలించే బిడ్డగా, అనేక మందిని నాయన చీకట్లోంచి వెలుగులోనికి నడిపించే బిడ్డగా, యవ్వన కాలంలో నీ కాడి మోసే బిడ్డగా నాయన ఈ బిడ్డను అభిషేకించి ఆశీర్వదించండి ప్రభు. నాయన చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన నీ బిడ్డగా నాయన నీ గుణాతిశయంలో ప్రచురం చేసే వెలుగు సంబంధిగా బిడ్డని అభిషేకించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకేమ్మా, అలాగే అమ్మా. యేసు ప్రభు వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావు నాయన. ప్రభు నీ చివరి దాకా అంటి పెట్టుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావా? మరి ఏ పరిస్థితులు వచ్చినా లోకానికి అనుకూలంగా మారక ప్రభువులోనే స్థిరంగా ఉంటావా? మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము బాప్తిస్మం ఇస్తున్నాం. అడుగుతున్నాను. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగోనైనా ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మేము స్తుతిస్తున్నాం. నీరు జాగా పిలువబడుతున్న ఈ బిడ్డను తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఆయన జెస్సికా అనే పేరుతో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఆ రీతిగా మీ బిడ్డను ఆశీర్వదించి పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చేసి అభిషేకించి దీవించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అడుగుతాను సార్. జెస్సికా సార్, జెస్సికా. జెస్సికా
ఈ సంతోషం నీకు కావాలినా నువ్వు ఎక్కేసి ఇంకెవరైనా ఉన్నారా? రెడీ ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో నాయన సహోదరి నాయన మేరీ నాయన ఇదిగో నా తండ్రి అయ్యా నిజమైన మారు మనసు రక్షణ అనుభవంలోకి బాప్తిస్మలోకి నాయన తన మనసుని మార్చుకొని ప్రభువా నీ కొరకు నీలో కొత్తగా జన్మించాలని నీటి మూలముగా ఆత్మ మూలముగా నాయన సరైన నాయన బాప్తిస్మలోకి రావాలని సిద్ధపాటులోకి వచ్చినగా నీ బిడ్డను అభిషేకించని నీ పరిశుద్ధాత్మ అయ్యా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభు. అయ్యా కడ వరకు నిన్ను విడిచిపెట్టకుండా మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడే కృప దయచే ప్రభు. అయ్యా నీ ఆత్మ అభిషేకముని కుమ్మరించి అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపబడి కడ వరకు నీ సాక్షిగా జీవించే కృప ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టకుండా అయ్యా నీ గుణగణాలను ప్రచురము చేసే ఒక వెలుగు సంబంధిగానైనా గొప్ప సాక్షిగానైనా నీ కొరకు జీవించే సాక్షి జీవితం నాయన మేరీ శిష్యుడికి దయచి మన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మా, నీ పేరు మామూలుగా మేరీ గ్రేస్ మేరీ జస్ మేరీ. సరేనన్నా యేసు వారిని నువ్వు సొంత రక్షకుని అంగీకరిస్తున్నావా? మరి ఇది మొదలుకొని లోకానికి వేరే పరిశుద్ధతలో సంఘములో స్థిరంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? మరి ఎటువంటి ప్రలోభాలు కలిగిన సంఘ సహవాసంలో ఉంటూ దేవుని కొరకు నిలబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి మేము బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఓకేనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ బట్టి తీసుకున్న తీర్మానాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అయ్యా ఈ బిడ్డకు గ్రేస్ మేరీ అనేటువంటి పేరుతో బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ రీతిగా కృప పొంది దీవెన పొంది దయ పొందిన బిడ్డగా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను.